వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 2 చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ శాఖకి సంబంధించి ఏ ప్రభుత్వానికైనా సరే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. సో 2014 నుంచి 19 వరకు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అలా పనిచేసిన దానికే తర్వాత 5 ఏళ్లు కనీసం పోస్టింగ్ కూడా లేకుండా 2 సార్లు సస్పెన్షన్ వేటుకి గురై ఆఖరికి క్యాట్‌కి వెళ్లి ఆయన రిటైర్మెంట్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు సర్వీస్‌లో ఉండి రిటైర్ అయ్యారు. సో అదంతా ఒక డిఫరెంట్ హిస్టరీ అదంతా మనం చూసాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ వింగ్ 2019 తర్వాత అటు పివి సునీల్ కావచ్చు, లేదంటే సీతారామాంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటే పేర్లు కేవలం ఒకళ్ళు చీఫ్‌గా ఉండొచ్చు గానీ, మిగతా వాళ్ళందరూ కూడా తలా పాత్ర పోషించారు ఇంటెలిజెన్స్‌కి సంబంధించి. ఆ ఇంటెలిజెన్స్ వింగ్‌కి హెడ్ ఎవరయ్యా అంటే సజ్జల అనేది చెప్పాలి. ఐఏఎస్ ఆఫీసర్‌లో, ఐపీఎస్ ఆఫీసర్‌లో కానీ కాదు. ఐ మీన్ ఇంటెలిజెన్స్‌కి ఐపీఎస్ ఉంటారు కాబట్టి ఐపీఎస్ కూడా కానీ కాదు. సజ్జల రామకృష్ణారెడ్డే దానికి సంబంధించి పూర్తిగా వ్యవహరించాడు. ఇంకా మాట్లాడితే డిఫాక్టో చీఫ్ మినిస్టర్‌గా కూడా ఆయనే ఉన్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో సీతారామాంజనేయులు చేతుల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేసింది అంటే కక్షపూరితంగా రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టడానికి పనిచేసిందనేది అందరికీ తెలుసు. సో ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చెయ్యాలి అంటే సరైనటువంటి ఒక అధికారిని, సమర్థుడైనటువంటి అధికారిని అంటే ఆయన పోలీసింగే డిఫరెంట్‌గా ఉండాలి అనేటువంటి ఒక అధికారిని నియమించాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొని మహేష్ చంద్ర లడ్డా గారిని ఏపీ ఇంటెలిజెన్స్‌కి రప్పించబోతున్నారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా ఆయన అటు విశాఖపట్నంలో కమిషనర్‌గా పనిచేశారు. ఎందుకంటే ఆయన పోలీసింగ్ మీద చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంది. ముఖ్యంగా కోడికత్తి డ్రామా కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి నిజానిజాలన్నీ కూడా ఛేదించి మొత్తం వైసీపీకి గాలి తీసేసరికి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కోపం పెట్టుకున్నాడు. సో దాంతోటి ఆయనకి ఎటువంటి పోస్టింగ్ అనేది లేదు. దాంతోటి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. ఏపీ కేడర్ అధికారి అయినప్పటికీ. సో ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కి పంపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం, కేంద్రం వెంటనే ఒప్పుకొని ఆయన్ని స్టేట్‌కి వెళ్ళమని చెప్పడం ఇదంతా జరిగింది. 2, 3 రోజుల్లో మహేష్ చంద్ర లడ్డా గారు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటనేది చెప్పాలంటే సింపుల్ కోడికత్తి డ్రామా అంతా కూడా ఛేదించడం ఆయన వల్లే అయిందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు విశాఖపట్నం కమిషనర్‌గా ఉన్నప్పుడు. ఇది ఒకటైతే ఎందుకు ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డాని తీసుకురావడం ఆయన సిన్సియారిటీకి పట్టం కడుతున్నారనుకోవచ్చా? యెస్. అది ఒకటి. రెండవది రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఇందాక మనం మెన్షన్ చేసుకున్నామో, ఆ కేసులన్నిటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఆ కేసు ఎలా ఉంది? దాని స్టేటస్ ఏంటి? ఈ వివరాలన్నిటితో కూడిన ఫైల్‌ని ఇమ్మీడియేట్‌గా తన టేబుల్ మీద పెట్టాలి అని హోంశాఖకి ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు. యెస్. చెప్పుకుంటూ పోవాలంటే ఈ రాజకీయ ప్రేరేపిత కేసులు అనేవి ఎక్కడి నుంచి ఎలా ఉన్నాయంటే 2019 అధికారం చేపట్టిన తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో గూడా పెద్దంత రాజకీయ ప్రేరేపిత కేసులైతే ఏం నమోదు కాలేదు అప్పటి వరకు. కేవలం ఈ వివక్ష అనేటువంటి దానికి కూడా అన్ని చూసాం మనం. చలో ఆత్మకూరని, ఇంకోటని ఈ కార్యక్రమాలు ఇవన్నీ అప్పట్లోనే జరిగాయి. అంతా అయిపోయింది. ఈ దళితుల మీద దాడులు కావచ్చు ఇవన్నీ. సరే ఇక రాజకీయ ప్రేరేపితంగా ఎప్పుడైతే కరోనా లాక్‌డౌన్ అంతా కూడా క్లియర్ అయ్యిందో అప్పటి నుంచి మొదలయ్యాయి. కక్షగట్టి వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వందలాదిగా పోలీసుల్ని మోహరించడం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి మాజీ ఎంపీ హరిబాబు గారు ఆయనకి సంబంధించి ఏ విధంగా ఆయన్ని చనిపోయే ముందు వరకు కూడా ఏ విధంగా ఇబ్బందుల పాలు చేశారు, ఆయన కట్టడాలు ఎలా కూల్చారనేది. తర్వాత గంటా శ్రీనివాసరావు సరే సెక్యూరిటీ కోసం అక్కడ టాయిలెట్స్ అనేవి కట్టడం జరిగింది. ఆ భూమి ఒకవేళ కాదు అనుకుంటే నేను ఫైన్ కడతా, అదేం అభ్యంతరం ఏం లేదు. మీరు కూలగొట్టినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి ఆయన అది చేశారు. తర్వాత సైకిళ్ల పంపిణీ కేసు. ఎవరైతే బ్లాక్ లిస్ట్‌లో ఉన్నారో ఆ టెండర్ గుత్తేదారులను తీసుకొచ్చి టెండర్‌లు ఇచ్చేసాడు. 100 కోట్ల అవినీతి చేశాడు అన్నారు. బట్ ఆ కేసు ఏమైందో ఇప్పటి వరకు తెలీదు. పెట్టడం అయితే పెట్టేశారు. దాని తర్వాత అయ్యన్న పాత్రుడు గారి మీద వాళ్ళ ఇంటికి అసలు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, ఎటువంటి కబ్జాలు లేకపోయినా వెళ్లి కూలగొట్టేసి ఇవన్నీ వాళ్ళు చేశారప్పుడు. వందలాది మంది పోలీసులు ఇదంతా చేసి. అలాగే హైదరాబాద్‌లో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చింతకాయల విజయ్‌ని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఏ విధంగా చేశారని చూసాం. రాజకీయ ప్రేరేపితం ఇవన్నీ కూడా. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే అనేక కేసులున్నాయి అనేక మంది మీద. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. దానికంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి నా అభిమానులకి బీపీ వస్తే ఇలాగే జరుగుతుంది అంటాడు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ బీపీ హై లెవెల్‌లో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తున్నారు. మరి ఒకసారి వదిలేయమని చెప్పొచ్చా?
సరే అదా ప్రస్తుతం పక్కన పెడదాం. సో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అంతా ఉంది. దాంట్లో లేళ్ల అప్పిరెడ్డి పేరు బాగా వినిపించింది. అలాగే దేవినేని అవినాష్ పేరు వినిపించింది. ఇవన్నీ ఆరోపణలు అన్నారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుచరులనేది అందరికీ తెలిసిందే. అలాగే అరవ సత్యం పేరు వినిపించింది. వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా క్లియర్‌గా ఉంది. అక్కడికి పోలీస్ అధికారులు ఏ విధంగా వాళ్ళని ఇది చేశారు. అలాగే ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ లోపలికి చొరబడ్డాడు, చొరబడి అక్కడ ఏం చేశాడు, అలాగే అక్కడికి వెళ్ళిన కొంతమంది అక్కడ ల్యాప్‌టాప్ దొంగతనం చేయడం, ఫోన్ దొంగతనం చేయడం ఇవన్నీ ఏం చేశారు, ఇవన్నీ కూడా అయిపోయి మొత్తం ఫుటేజ్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ కేసు వివరాలు ఏమయ్యాయి, ఆ స్టేటస్ ఎక్కడి దాకా వచ్చింది. అలాగే అలా చెప్పుకుంటూ పోతే వరుసగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇక ఆఖరికొచ్చేసరికి మిగతావన్నీ ఇక వాళ్ళ మీద కావాలని పెట్టించినటువంటి కేసులే. ఈఎస్ఐ కేసుంది మన అచ్చెన్నాయుడు మీద. ఈఎస్ఐ సంబంధించిన కేసు. ఇలా వరుసగా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఎవ్వరిని వదలకుండా. అలాగే కొల్లు రవీంద్ర గారు గావచ్చు, ధూళిపాల నరేంద్ర గారు గావచ్చు, సంగం డైరీని ఈ విధంగా ఇచ్చేయాలనుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్‌మెంట్ కేసు. ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మాత్రమే 53 రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచేలా చేసింది వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసు. దాంట్లో ఎన్ని ఆధారాలు, ఎన్ని ఇవన్నీ చూపించినా, అక్రమాలు జరగలేదని చూపించినా సరే. అలాగే తర్వాత వెంటనే ఇంకో కేసు పెట్టారు ఫైబర్ గ్రిడ్ అని. తర్వాత మద్యానికి సంబంధించి ఇంకో కేసు పెట్టారు. తక్కువ రేట్‌కి ఇచ్చి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని చెప్పి. వీళ్ళేమో మద్యం నిషేధం చేస్తా ఉన్నారు. అది మాత్రం తప్పు కాదు. చేయకోకుండా ఉండడం అనేది తప్పు కాదు. తర్వాత ఆహ్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్‌కి సంబంధించి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌కి సంబంధించి అసలు లేఅవుటే ఇంకా పూర్తి కాలేదు. ఏమీ లేదసల. దాంట్లో కేసులు పెట్టేశారు. మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద వరుసగా కేసులు పెట్టుకుంటూ ఎళ్ళిపోయారు. ఇలా ప్రతి దాంట్లో అన్ని రాజకీయ ప్రేరేపితంగా పెట్టినవే తప్ప ఒక్కటి కూడా యెస్ ఇందులో తప్పు జరిగింది అన్న దాని మీద ఏదీ లేదు. సో వీటన్నిటి వివరాలు, వాటి స్టేటస్‌లన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా కావాలి టేబుల్ మీదకి పెట్టండి అని చెప్పి హోంశాఖకి ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. సో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పటి నుంచి ఏ విధంగా మారింది రాజకీయం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అలాగే ఆయన వైజాగ్ ఎళ్ళినప్పుడు ఆయన దానికి సంబంధించి పశ్చిమ గోదావరి నుంచి గావచ్చు, లేదంటే గుంటూరు నుంచి కావచ్చు, విద్యార్థి సంఘాల పేరుతో వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా వెళ్లి దాడి చేద్దాం అనుకున్నారు. ఎన్ఎస్‌జీ కమాండోస్ ఎందుకు సీరియస్ అవ్వాల్సొచ్చింది. అలాగే వాళ్ళ మీద జరిగినటువంటి దాడి, అంగళ్ళు ఘటన కావచ్చు, ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులు, దాడులు కాబట్టి వీటన్నిటి స్టేటస్ వివరాలు ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఇంకొక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. సో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లఠా ఒకటైతే మొత్తం ఈ కేసుల స్టేటస్‌లు వీటి వివరాలన్నీ కూడా వెంటనే కావాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం ఇంకొక సంచలనాత్మక విషయం. సో కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతోంది. తప్పు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా, తప్పుడు మార్గాల్లో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా శిక్షలు పడతాయి అని చెప్తున్నారు. చూద్దాం మరి ముందు ముందు ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.